ఢిల్లీ హైకోర్టు జడ్జింట్లో డబ్బులు దొరికాయి అనేటువంటి వార్తని ఇప్పుడు సుప్రీంకోర్టు ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఢిల్లీ హైకోర్టు జడ్జింట్లో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దాన్ని సుప్రీంకోర్టు ఖండిస్తూ వస్తుంది. ఏంటి సార్ అసలు ఆ ఘటనలో ఏం జరిగింది? ఇప్పుడు నేషనల్ మీడియా దగ్గర నుంచి ప్రాంతీయ మీడియా దగ్గర నుంచి వెబ్సైట్ల వరకు అన్నీ పలాని జడ్జి అవినీతికి పాల్పడ్డాడు, అది బయటపడింది, కట్ల కొద్ది డబ్బులు ఉన్నాయి, అవి కాలిపోయాయి, ఇలా రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈవెన్ మెయిన్ ఛానల్స్లో కూడా వచ్చేసింది బ్రేకింగ్ న్యూస్ లాగా. సో ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది అది. సరే ఆయన అవినీతి చేశాడా, డబ్బులు కూడా పెట్టాడా, లేదంటే ఆయన ఇంట్లో దాచుకున్నాడా, కట్లు ఇవన్నీ పక్కన పెడితే పబ్లిక్లోకి అయితే వెళ్ళిపోయింది. పబ్లిక్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? సుప్రీంకోర్టు కొలిజియము ఈ అంశాన్ని టేకప్ చేసింది. టేకప్ చేసి ఆయన అలహాబాద్ కోర్టుకి బదిలీ చేసింది అనేది ఒక న్యూస్ వచ్చింది. అలహాబాద్ కోర్టులో ఏం చేశారు వాళ్ళందరూ? బారు అక్కడ ఉండేటువంటి బారు ఏం చేసింది, మాదేమన్నా అవినీతి బురద కొంప మాది, ఇక్కడికి ఎందుకు మాకు అవినీతి పనులు అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేశారు. దీంతో నిజమని చెప్పి నమ్మడానికి ఆ వచ్చినటువంటి న్యూస్ ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో తెల్లారేటప్పటికి వచ్చినటువంటి న్యూస్ ఏంది, మేము ధృవీకరించలేదు, సుప్రీంకోర్టు చెప్పింది. అదే కదా సుప్రీంకోర్టు చెప్పింది, మేము ధృవీకరించలేదు, మా దగ్గరికి అలాంటి సమాచారం రాలేదు అని చెప్పింది. ప్లస్ దానికి చెప్పడానికి గల కారణం ఏంటి, ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి, ఫైర్ డీజీ ఒక లెటర్ రాశారు సుప్రీంకోర్టుకి. ఫైర్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే మా సిబ్బంది వెళ్ళారు. మా సిబ్బంది వెళ్ళి 15-16 నిమిషాల్లో మొత్తం ఆ మంటలను ఆర్పేశారు. ఆర్పిన తర్వాత మేము డబ్బు కట్టలు అనేది మేము చూడలేదు, మాకు తెలియదు, అలాంటి ఆచూకీ లేదని చెప్పి ఆన్ పేపర్ సుప్రీంకోర్టుకి ఇచ్చారు ఆయన. మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది? కోర్టుకి ఏం కావాలి? ఆధారాలు, డాక్యుమెంట్ కావాలి, ఆన్ పేపర్ డాక్యుమెంట్ కావాలి. ఫైర్ డీజీయే అక్కడ కట్టలు లేవు, డబ్బు కట్టలు లేవు, అసలు దాని ఆనవాళ్లే లేవు, డబ్బు కట్టలు ఆనవాళ్లే అని చెప్పి డీజీ లెటర్ రాస్తే సుప్రీంకోర్టు కొలిజము విచారణ అంతర్గతంగా చేసేటువంటి అసలు ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే ఈ ఫైర్ డీజీ లెటర్ రాశారో సుప్రీంకోర్టుకి, వెంటనే సుప్రీంకోర్టు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ వచ్చినటువంటి న్యూస్కి ధృవీకరించట్లేదు, మేము ఎలాంటిది జరగలేదు అని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఆ వచ్చినటువంటి న్యూస్ వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అసలు జ్యుడిషియరీ వ్యవస్థ ఏ విధంగా ఉంది, జ్యుడిషియరీలో మిగతా వ్యవస్థలు అన్నిటికన్నా కూడా ఎక్కువ అవినీతి ఉంది, ఇలా రకరకాలుగా స్పెక్యులేషన్స్ వెళ్ళిపోయాయి. జ్యుడిషియరీ మీదనే నమ్మకం పోతుంది, న్యాయం చేయాల్సినటువంటి న్యాయస్థానాల మీదనే నమ్మకం పోయేటువంటి పరిస్థితి భారతదేశంలో నెలకొంది. ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి, విశ్లేషణలు పెట్టుకున్నారు అనేక మంది, పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో తెల్లారేటప్పటికి సీన్ మొత్తం మారిపోయింది. దానికి కారణం ఏంటి? ఫైర్ డీజీ ఇచ్చిన లెటరు. మరి ఫైర్ డీజీ లెటరు ఇవ్వడం అని అంటే మరి దాని సుప్రీంకోర్టు దాన్ని ఆధారంగా తీసుకుంటుంది కదా. దానికంటే ముందేం జరిగింది? ఫైర్ సిబ్బంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఎంక్వైరీ అంతర్గతంగా మేము చేసామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి న్యూస్ వచ్చింది. అది సుప్రీంకోర్టు లీక్ చేసిందా, లేకపోతే సుప్రీంకోర్టు నుంచి అంతర్గత వర్గాల నుంచి వచ్చిందా అనేది మనకు తెలియదు. అఫీషియల్గా అయితే ఇవ్వదు కదా సుప్రీంకోర్టు. ఇలాంటి ఇష్యూస్ని అంతర్గతంగా ఏదో విచారణ చేసుకుంటారు, ఒకవేళ ఏదైనా ఉంటే కనుక చర్యలు తీసుకుంటారు. కానీ లీక్ అనుకోవాలి మనం. అదేదో లీక్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి, లీక్ రాగానే అందరూ బ్రేకింగ్ ఇచ్చారు. నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలు అన్నీ కూడా ఇచ్చేసాయి. దాన్ని బేస్ చేసుకొని రకరకాల విశ్లేషణ చేశారు. గతంలో కూడా అనేక మంది జడ్జిలు ఇలా దొరికారు,
న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, ఇలాంటివన్నీ వచ్చాయి. మరి ఎందుకు ఒక్కసారిగా కొన్ని గంటల వ్యవధిలోనే ఇట్లా తిరిగిపోయింది సినారియో? ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చేసింది కానీ యశ్వంత్ వర్మ అనేటువంటి జడ్జికి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ అనే అతను, ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు లేదని చెప్తుంది. సుప్రీంకోర్టు ఉందని కూడా చెప్పలేదు ఇప్పుడు. ఎందుకు? 5 DG లెటర్ ఇచ్చాడు కాబట్టి. మరి అంతర్గత విచారణకేమో ఆదేశిస్తున్నట్టు న్యూస్ వచ్చింది. ప్లస్ బదిలీ చేశారు ఎక్కడికి? అలహాబాద్ కోర్టుకి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది? ఆ బదిలీకి ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేదని చెప్తుంది. ఇప్పుడు తాజాగా చెప్తుంది అదే కదా. అవును, ఆ బదిలీకి ఇన్సిడెంట్కి సంబంధం లేదు, అది కొలిజంలో భాగంగా మేము చేసినటువంటి బదిలీ అని అంటున్నారు. కాకపోతే ఏంది, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 14వ తారీఖు జరిగింది. బయటకి ఎప్పుడు వచ్చింది? 21వ తారీఖు వచ్చింది. మరి ఈ మధ్యకాలంలో ఆ ఇన్సిడెంట్ ఎందుకు గోప్యంగా ఉంది? ఎక్కడ రాలేదు కదా. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జనరల్గా అది ఖచ్చితంగా అందులో ఒక జడ్జి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అంటే డెఫినెట్గా న్యూస్ బయటకు వస్తుంది. ఎక్కడ రాలేదు. దాదాపు వారం తర్వాత బయటకు వచ్చింది. వారం తర్వాత బయటకు వస్తే ఫస్ట్ ఏమో సుప్రీంకోర్టుకి అక్కడ ఉండేటువంటి ఫైర్ సిబ్బంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే అంతర్గతంగా విచారణ జరిపి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చర్యలు తీసుకున్నాడు, అంతర్గత విచారణకు ఆదేశించాడు, ఆయన బదిలీ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టులో ఉండేటువంటి కొంతమంది బార్ సభ్యులు అసలు బదిలీ అనేది పనిష్మెంట్ కాదు, సస్పెండ్ చేయాలి కదా ఆయన్ని అనేటువంటి వాదనలు కొంతమంది వినిపించారు. ఇలా రకరకాలు వచ్చినాయి న్యూస్. అవును. మరి ఇప్పుడు సీన్ కట్ చేసి ఒకసారిగా ఇది అయిపోయింది. అంటే ఇండియాలో ఏదైనా సాధ్యం, ఇండియాలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మరి ఆయన్ని అవినీతిపరుడు అని చెప్పి స్ప్రెడ్ చేసినటువంటి మీడియా మీద చర్యలు తీసుకోవాలా, లేదంటే దీన్ని పక్కదావ పట్టించారు అని చెప్పి అనుకోవాలా? పబ్లిక్ పెద్ద ప్రశ్న కదా ఇది, $1 మిలియన్ ప్రశ్న. ఇంతకీ అసలు ఆ హైకోర్టు జడ్జింట్లో డబ్బులు కట్టలు దొరికినాయా లేదా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో సుప్రీంకోర్టు చెప్పాలి. సుప్రీంకోర్టు లేదని చెప్పిన తర్వాత ఉందని చెప్పి అనలేము కదా మనం. సుప్రీంకోర్టే చెబుతుంది కదా లేదని. ఎందుకు చెబుతుందంటే ఫైర్ డీజీ ఇచ్చిన రిపోర్ట్ అంటున్నారు. అంతకుముందు ఏమని చెప్పారు? ఫైర్ సిబ్బంది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే ఆయన అంతర్గత విచారణ చేశాడు సుప్రీంకోర్టులో. మారు అసలు సస్పెండ్ చేయముంది, ఇవన్నీ వచ్చాయి కదా. మరి ఏమనుకోవాలి? పక్కదావ పట్టించారు అనుకోవాలా? అసలు నిజంగా ఇతను అవినీతిపరుడు కాదు, నిజాయితీపరుడు అనుకోవాలా? మరి అలహాబాద్ కోర్టుకి బదిలీ చేశారు కదా, ఇప్పుడు బదిలీకనే దీనికి సంబంధం లేదంటున్నారు. ఫస్ట్ వచ్చిన న్యూస్ ఏంది? బదిలీ చేశారు, అంతర్గత విచారణ జరిపి బదిలీ చేసేసారు అని చెప్పారు. పైగా అలహాబాద్ కోర్టు వాళ్ళు తీర్మానించారు కదా, బార్ అసోసియేషన్ మాదేమన్నా అవినీతి కొంప ఇది, అవినీతి పనులు పంపించడానికి అని. మరి ఇంత జరిగిన తర్వాత మరి ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వటం అంటే మరి ఏమనుకోవాలి? పట్టించారు అనుకోవాలా, లేదంటే ఆయన నిజాయితీ పరుడు అనుకోవాలనేది మనం చెప్పలేము. చూసేవాళ్ళే డిసైడ్ చేయాలి నెట్ జైల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.